మేడం మన ఛానల్ చూసి కొంతమంది సబ్స్క్రైబర్స్ కాల్ చేయడం జరిగింది. కొన్ని యాప్స్లో వాళ్ళు లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది న్యూ డ్యూ సర్టిఫికేట్ ఇవ్వకోకుండా, క్లియరెన్స్ అవ్వకోకుండా ఇంకా మీరు కట్టేది ఉంది అని చూపిస్తుందట దాంట్లో. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఇప్పుడు లోన్ యాప్స్లో లోన్స్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి. వాళ్ళు ఎట్లా అడ్వర్టైజ్ చేస్తున్నారంటే చేసేది కూడా 5 minutesలో లోన్ ఇచ్చేస్తాం, 10 minutesలో ఏ పేపర్ వర్క్ లేకుండా మీకు లోన్ ఇచ్చేస్తాం, ఇన్స్టెంట్గా ఇచ్చేస్తామని. కానీ వాళ్ళు ఎంత తొందరగా ఇస్తున్నారు అంటే అందులో జెన్యూనిటీ ఉందా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ జెన్యూన్గా ఉండవండి. కొన్ని ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమీ ఫాలో అవ్వకుండా, ప్రాపర్ స్టేట్మెంట్స్ కానీ ఎంత ఈఎంఐ కట్టాలి, రీపేమెంట్ షెడ్యూల్ ఏమీ ఇవ్వకుండా జస్ట్ కస్టమర్స్ నుంచి వాళ్ళు జెన్యూన్గా పే చేసినా సరే ఇంకా వాళ్ళని చీటింగ్ చేసి లేకపోతే బెదిరించి హెరాస్ చేసి అమౌంట్ ఎక్కువ ఇంకా లాగొచ్చు, ఇంకా రాబట్టచ్చు అనే ఉద్దేశంతో కొన్ని లోన్ యాప్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మీరు మొత్తం క్లియర్ చేసినా సరే ఇంకా మీది డ్యూ ఉంది, ఇంకా ఇంత అమౌంట్ ఉందని చెప్పి వాళ్ళ కస్టమర్ కేర్ కానీ క్లయింట్ టెలికాలర్స్ కాల్ చేస్తూ ఇంకా డ్యూ ఉంది, లేకపోతే మీకు నోటీస్ పంపిస్తాము, లీగల్ నోటీస్ పంపిస్తాము, పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, లేకపోతే మీ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తాము, మీ అడ్రస్ ఉంది మా దగ్గర అని చెప్పి చాలా బెదిరిస్తూ ఉంటారు. సో లోన్ యాప్స్ ఏదైతే ఉందో ఇట్లా ఇన్స్టెంట్ ఆఫర్స్కి మీరు అట్రాక్ట్ అయ్యి ఎందులో పడితే అందులో లోన్ తీసుకోకుండా జెన్యూన్ లోన్ యాప్స్లో ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యే లోన్ యాప్స్లో లోన్స్ తీసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ సజెస్టబుల్.